హే బైకర్ బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వన్స్ అగైన్. నేను మీ వికాస్. థ్యాంక్ యూ సో మచ్ వీడియో క్లిక్ చేసినందుకు. సో ఈరోజు మనము హైదరాబాద్లో ఉన్న హ్యుండాయ్ డీకపుల్ డీలర్షిప్లో ఉన్నామండి, కున్ యునైటెడ్. సో ఈరోజు మీకోసం ద లేటెస్ట్ లాంచ్ హ్యుండాయ్ ట్యూసాన్ 2022. హోల్ లాట్ ఆఫ్ చేంజెస్. ఇన్ఫ్యాక్ట్ ద ఎంటైర్ కారే చేంజ్ అయిపోయిందని చెప్పాలండి. రైట్ ఫ్రమ్ ద డిజైన్, ఫీచర్స్, ఇంటీరియర్స్, చాలా అంటే చాలా. దిస్ ఇస్ ద ప్రీమియం ఎస్యూవీ కార్. సో లెట్స్ సీ వాట్ ఈస్ న్యూ ఇన్ దిస్ న్యూ ట్యూసాన్ 2022. ఇన్ డీటెయిల్ వాక్ అరౌండ్ మీతో షేర్ చేయబోతున్నాను. ప్రతి ఒక్క ఎలిమెంట్ ఇందులో కవర్ చేయబోతున్నాను. ఒకవేళ మీరు మన ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ చేస్తే డూ నాట్ ఫర్గెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ తెలుగులో నేను రెగ్యులర్గా తీసుకొస్తూనే ఉంటాను. సో దట్ మీరు నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసుకున్నట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీ వరకు నా వీడియో రీచ్ అవుతుంది. ఇంకేది కాల్స్యం, లెట్స్ ఫైండ్ అవుట్ వాట్స్ న్యూ ఇన్ దిస్ న్యూ హ్యుండాయ్ ట్యూసాన్ 2022. ముందుగా మనం ఇందులో వచ్చే ఇంజన్ ఆప్షన్స్తో పాటు వేరియంట్స్ గురించి మాట్లాడుకుందామండి. ఇందులో రెండు ఇంజన్ ఆప్షన్స్తో అవైలబుల్గా ఉంది, విచ్ ఇస్ పెట్రోల్ అండ్ అలాగే డీజిల్. పెట్రోల్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 4 సిలిండర్ ఇంజన్తో వస్తుంది, విచ్ ఎర్న్స్ ద పవర్ 154 PS అండ్ అలాగే 192 Nm పీక్ టాప్ మనకి జనరేట్ చేస్తుంది విత్ ద 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. సో రెండిట్లో కూడా చూసుకుంటే మనకి మాన్యువల్ అవైలబుల్గా లేదు, ఓన్లీ ఆటోమేటిక్ మాత్రమే అవైలబుల్గా ఉంది. అండ్ 4-wheel డ్రైవ్ వచ్చేసి ఓన్లీ డీజిల్ వేరియంట్లో అవైలబుల్గా ఉంటుంది, పెట్రోల్ వేరియంట్లో మీకు అవైలబుల్గా లేదు. అండ్ డీజిల్ పవర్ ఫిగర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 186 PS పవర్ అండ్ అలాగే 416 Nm పీక్ టాప్ మనకి ఈ ఇంజన్ నుంచి డెలివర్ అవుతుంది. సో డీజిల్లో 8 స్పీడ్ ఆటోమేటిక్ వస్తుంది. ఇందాక మెన్షన్ చేసినట్టు పెట్రోల్లో వచ్చేసి మనకి 6 స్పీడ్ ఆటోమేటిక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. విషయానికి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే డీజిల్ ఈజ్ ద ప్లస్ పాయింట్. అండ్ హ్యుండాయ్లో ఫస్ట్ టైం మనం చూస్తున్నాము అడాస్ ఫీచర్స్. అడాస్ 2.0తో వస్తుంది. అండ్ సేఫ్టీ ఫీచర్స్ని ఇప్పుడు మనం ఏదైతే ఎలక్ట్రానిక్ సేఫ్టీ ఫీచర్స్ని ఎక్కువ డిపెండెంట్ అవుతున్నాము, చాలా వరకు మనము అడాస్ ఫీచర్స్ని కూడా అడాప్ట్ చేసేసుకున్నాము. అండ్ నౌ ఫైనలీ హ్యుండాయ్ ట్యూసాన్లో హ్యుండాయ్ తీసుకొని వచ్చింది. సో ఇప్పుడు మనం డిజైన్ గురించి మాట్లాడుకుందామండి. ఆనెస్ట్గా చెప్పాలంటే ట్యూసాన్ యొక్క డిజైన్ కంప్లీట్లీ చేంజ్ అయిపోయిందండి. ఒక ఆల్ న్యూ కార్ లాగా అనిపిస్తుంది మనకు చూడడానికి. మీరు చూడొచ్చు ఈ డిజైన్ గ్రిల్ ఏదైతే ఉందో ఇదే సార్ట్ ఆఫ్ మనకి వెన్యూలో కూడా చూసాము, బట్ ఇది వచ్చేసి ప్యాలిసైడ్ నుంచి తీసుకున్నారు. వీళ్ళ ప్రీమియం కార్ ఏదైతే ఉందో ఆ క్యూస్ని ఇప్పుడు మనకి ఈ కార్స్లో తీసుకురావడం జరుగుతుంది. చూడడానికి కూడా చాలా ప్రీమియం లెవెల్లో కనిపిస్తుంది. అండ్ ఈ ఫినిషింగ్ కూడా మీరు చూసుకున్నట్లయితే బ్లాక్ ఎలిమెంట్స్ తోటి చాలా వరకు ప్రీమియం లెవెల్లో డిజైన్ చేశారు. అండ్ అలాగే హ్యుండాయ్కి సంబంధించిన లోగో కూడా కొంచెం పెద్దగా కనిపిస్తుంది. ఇప్పుడు కింద మనకి 360 డిగ్రీ పార్కింగ్కి సంబంధించి ఫ్రంట్ కెమెరా అనేది ఆఫర్ చేస్తున్నారు. కింద కూడా చూసుకుంటే మనకి వెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడ మనకి ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు ఇక్కడ మీరు ఫాగ్ ల్యాంప్ డిజైన్ కూడా మనం చూసుకున్నట్లయితే ఈ ఏరియా కూడా చాలా స్టైలిష్గా డిజైన్ చేశారు. మీరు ఒకసారి క్లోజ్ బైగా కూడా చూడొచ్చు. ఈ డిజైన్ నాకు చాలా వరకు హైలైట్గా అనిపిస్తుంది ఫ్రంట్ లుక్లో మనం మాట్లాడుకున్నట్లయితే. సో హెడ్ ల్యాంప్స్ వచ్చేసి మనకి ఇన్ స్ప్లిట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు మీరు హెడ్ ల్యాంప్ వచ్చేసి ఇక్కడ కంటిన్యూ అవుతుందండి. ఈ గ్రిల్తో కంటిన్యూ అవుతున్నట్టు ఉంటుంది. అలాగే ఈ డిఆర్ఎల్తో కంటిన్యూషన్లో ఇంటిగ్రేషన్ ఏదైతే ఉందో ఇది మాత్రం చాలా వరకు నాకు బాగా నచ్చింది. ఇక్కడ చూస్తే ఇది కూడా మనకి కొంచెం మనకి ఇక్కడ క్రిస్టల్ లైన్ టైప్ సైడ్లో మనకి ప్రొవైడ్ చేశారు. ఇది చాలా ప్రీమియంనెస్ని యాడ్ చేస్తుంది. విత్ రన్నింగ్ డిఆర్ఎల్స్ ఇవ్వడం వల్ల కార్ యొక్క లుక్ అనేది చాలా వరకు ఆస్థెటిక్గా ఫ్రంట్ లుక్స్ చాలా బెటర్గా ఎలివేటెడ్ అయ్యాయని అయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది. దాంతోపాటు బోనట్ పైన మనం చూసుకున్నట్లయితే స్లోపింగ్ టైప్ మనకి బోనట్ ఇవ్వడం జరిగింది. దీనిపైనే మనం చూస్తే కట్స్ అండ్ క్రీజెస్ని కూడా ఇంక్లూడ్ చేశారు. అండ్ డ్రైవ్ రివ్యూ కూడా నేను సూన్ తీసుకొస్తాను ట్యూసాన్కి సంబంధించి. అందులో అసలు రియల్ టైంలో ట్యూసాన్ యొక్క అడాస్ ఫీచర్స్ ఏ విధంగా పనిచేస్తాయి అనేది నేను మీకు రియల్ టైంలో టెస్ట్ చేసి చూపిస్తాను. సో దీస్ ఆర్ ద ఫ్రంట్ లుక్స్. ఇప్పుడు మనం ఒకసారి సైడ్ లుక్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఇప్పుడు సైడ్ లుక్స్ చూద్దామండి. ఈ కార్ సైడ్ లుక్స్ ఈవెన్ మోర్ క్వర్కీగా, ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ స్టైలింగ్ లాగా కనిపిస్తుంది. అలాంటి డిజైన్ అనేది సైడ్లో ఇంటిగ్రేట్ చేశారు. వేరే ఏ కార్లో ఇలాంటి డిజైన్ అయితే లేదండి. పర్టికులర్గా ప్రీమియం ఎస్యూవీ ఇండియాలో ఇప్పుడు ఈ కార్ ఉన్న సెగ్మెంట్లో మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ మీరు బాడీ పైన కొన్ని కట్స్ అండ్ క్రీజెస్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ డైమండ్ కలర్ షేప్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఫ్రంట్ డోర్ పైన అండ్ అలాగే రియర్ డోర్ పైన కూడా ఇది కంటిన్యూ అవుతుంది. అండ్ కింద క్లాడింగ్ కూడా మనకి ఆఫర్ చేస్తున్నారు. దాంతోపాటు మీరు చూసుకున్నట్లయితే ఈ లైనింగ్ ఏదైతే ఉందో మనకి క్రోమ్ టైప్ అల్యూమినియం షార్ట్ లైనింగ్, ఇది కూడా చాలా వరకు ప్రీమియంనెస్ని మనకి సైడ్ నుంచి అయితే యాడ్ చేస్తుంది. బేసికలీ మనం సైడ్లో మాత్రం ఈ డిజైన్ ఏదైతే ఉందో ఇది చాలా వరకు హైలైట్గా ఉంది ఈ పర్టికులర్ కార్కి సంబంధించి. అండ్ డోర్ హ్యాండిల్స్ ఇన్ కలర్ ప్రొవైడ్ చేస్తున్నారు. రిక్వెస్ట్ సెన్సర్స్ బోత్ ద ఎండ్ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఓఆర్వీఎం గురించి మాట్లాడుకుంటే కార్కి సంబంధించిన విధంగానే చాలా పెద్ద ఓఆర్వీఎంని మనకి ఆఫర్ చేస్తున్నారు. దీనిపైనే మనకి టర్న్ ఆన్ సిగ్నల్ ఎల్ఈడి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు దీని సరౌండింగ్స్లో కూడా ఈ అల్యూమినియం షార్ట్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఓఆర్వీఎం పైన ఇలాంటి ఫినిషింగ్ అయితే వేరే ఏ కార్లు అయితే ఇవ్వలేదండి. ఇక్కడ మనకు కొంచెం ప్రీమియంనెస్ ఇంకా ఎక్కువ కనిపిస్తుంది ఈ న్యూ మోడల్లో. అండ్ ఇప్పుడు మనం వీల్స్ గురించి కూడా మాట్లాడుకుందాము. దీస్ ఆర్ ద 18 ఇంచ్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అండి. డిజైన్ పరంగా చాలా స్టైలిష్గా కూడా కనిపిస్తున్నాయి. వాండరర్ టైర్స్ని ఇవ్వడం జరిగింది. వాండరర్ టైర్స్ స్పెసిఫిక్ ఆఫ్ రోడింగ్ కార్స్కి మాత్రం చాలా వరకు యూస్ చేస్తారు.
చేస్తుంటారు. అండ్ దిస్ ఇస్ 4-wheel డ్రైవ్ కూడా కాబట్టి 1 టైర్స్ని ఇందులో మనకి MRF నుంచి యూస్ చేయడం జరిగింది. టైర్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకున్నట్లయితే 235/60 యూస్ చేశారు. సేమ్ వెనకాల కూడా ఇదే టైర్ ప్రొఫైల్ విత్ 18-inch వీల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే ఈ బ్లాక్ కలర్ క్లాడింగ్ ఇది కూడా అక్రాస్ ద కార్ అనేది రన్ అవుతుంది. బేసికలీ మీరు చూస్తే ఇక్కడ కూడా చూడొచ్చు ఈ డిజైన్ అనేది మనకు కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇట్లా ఒక సింపుల్ క్లాడింగ్లా కాకుండా క్లాడింగ్ పైన కూడా డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ పర్టికులర్ ఎలిమెంట్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అలాగే ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే కూడా పియానో బ్లాక్ ఫినిషింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఓవరాల్గా లుక్స్ పరంగా కూడా చాలా బాగుంది. డైమెన్షన్ డీటెయిల్స్ వచ్చేసి మీరు స్క్రీన్ పైన ఇప్పుడు చూడొచ్చు. అండ్ ఇప్పుడు రియర్ లుక్స్ గురించి కూడా మాట్లాడుకుందామండి. మీరు ఇప్పుడు చూడొచ్చు ఈ కార్ యొక్క రియర్ లుక్స్ అనేది చాలా స్టైలిష్గా డిజైన్ చేశారు. ఇక్కడ చూస్తే మీరు కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. రీసెంట్గా వెన్యూలో కూడా ఇలాంటి కనెక్టెడ్ టెయిల్ ల్యాంపే చూసాము, కానీ ఇది మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంది. బికాజ్ ఇట్స్ అ ప్రీమియం కార్. ఇందులో ఫుల్ లెవెల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ మనకు కనిపిస్తుంది టెయిల్ ల్యాంప్కి సంబంధించి. అండ్ ఈ బ్లాక్ కలర్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా చాలా స్టైలిష్గా కనబడుతున్నాయి. దాంతోపాటు ఇక్కడ చూడొచ్చు మీరు ఈ 2 వింగ్స్ మనకి సైడ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మనం ఫ్రంట్లో చూసాము, సైడ్లో బాడీ క్లాడింగ్ పైన కూడా చూసాం కదా, ఈ బిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా స్టైలిష్గా డిజైన్ చేశారు. సేమ్ ఇవే బిట్స్ మళ్ళీ మనకి ఇక్కడ కింద కూడా ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా చాలా క్వర్కీగా డిజైన్ చేశారని చెప్పాలి. బ్యాజింగ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే హ్యుండాయికి సంబంధించి లోగో పైన ఇవ్వడం జరిగింది. రివర్స్ పార్కింగ్ కెమెరా ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అండ్ అలాగే పైన మనకి బ్లాక్ కలర్లో షార్క్ ఫిన్ యాంటీనా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కింద మనం చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు ఈ ట్రీట్మెంట్ కూడా డిఫ్యూజర్ లైక్ స్కిట్ ప్లేట్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో మనకి ఇది కూడా చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. పెయింట్ క్వాలిటీ అయితే ఓవరాల్గా చాలా అంటే చాలా బెటర్గా ఉందని చెప్పాలండి ప్రీవియస్ మోడల్తో ఒకవేళ మనం కంపారిజన్లో మాట్లాడుకుంటే. అండ్ కింద మనకి పార్కింగ్ సెన్సర్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇక్కడ చూడొచ్చు మీరు ఈ లైనింగ్ కూడా మనకి చాలా ప్రీమియంగా ఆస్థెటికలీ కనిపిస్తుంది. అండ్ అలాగే రిఫ్లెక్టర్స్ మనకి బోత్ ద ఎండ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం బూట్ ఓపెన్ చేద్దాం. బూట్ ఓపెన్ చేయాలంటే సింపుల్గా కీస్ పైన ఉన్న ఫీచర్ని కూడా మనం ప్రెస్ చేసి ఓపెన్ చేయొచ్చు, లేదా మాన్యువల్లీ కూడా మనం ఓపెన్ చేయొచ్చు. సో లెట్స్ ఓపెన్ ఇట్. సో ఈ విధంగా మనకి ఎలక్ట్రికలీ టెయిల్ గేట్ అనేది ఓపెన్ కూడా అవుతుంది. ఇప్పుడు బూట్ స్పేస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దిస్ ఈజ్ ఆఫ్ 540 liters ఆఫ్ బూట్ స్పేస్ అండి, విచ్ ఇస్ మ్యాసివ్ ఇన్ ద సెగ్మెంట్ అని చెప్పాలి. అండ్ ఫర్ ద 5 people ఈ విధంగా ఒక ప్రీమియం SUV వేసుకొని మీ ఫ్యామిలీతో ఈవెన్ 15 days ఆఫ్ వెకేషన్కి వెళ్ళినా కూడా దిస్ విల్ బీ మోర్ దెన్ ఎనఫ్. అండ్ ఒకసారి ఇక్కడ మనం చూసినట్లయితే పార్షియల్ ట్రైన్ కూడా మనకి ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ చూడవచ్చు మీరు ఈ ఎలిమెంట్స్ని కూడా చాలా వరకు ప్రీమియంగా డిజైన్ చేశారు. సో క్వాలిటీ అయితే వేరే లెవెల్లో ఉందని చెప్పాలి. అండ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ దిస్ ఇస్ 5-star రేటెడ్ హ్యుండాయ్ కార్. అండ్ అలాగే ఇక్కడ మనం మాట్లాడుకున్నట్లయితే ఫ్లాట్గా మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ దీని కిందే మనం చూసినట్లయితే దేర్ వీ హ్యావ్ అ స్పేర్ వీల్. లైట్స్ని కూడా మనకి ఒక లైట్ ఇక్కడ సైడ్లో ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే 12V పవర్ ఛార్జింగ్ సాకెట్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీకు ఇంకా మరింత బూట్ స్పేస్ కావాలంటే మాత్రం ఇక్కడ మనకి ఈ విధంగా యాక్సెస్ చేసినట్లయితే కంప్లీట్లీ ఫ్లాట్గా మనము బూట్ని ఎక్స్టెండ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధమైన బూట్ స్పేస్ మనకు ఆఫర్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇక్కడ టెయిల్ గేట్ డోర్ హ్యాండిల్ని ఆఫర్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా బటన్ ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఎలక్ట్రికలీ టెయిల్ గేట్ని కూడా క్లోజ్ చేసుకోవచ్చు. సో ఫీచర్ ఓరియంటెడ్గా ఇన్ఫాక్ట్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ట్యూసాన్ 2022 ఎక్స్టీరియర్ మాత్రం ఫుల్ లెవెల్లో అప్గ్రేడ్ చేస్తారని మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. సో దీస్ ఆర్ ద ఎక్స్టీరియర్ డీటెయిల్స్ అండి. ఇప్పుడు ఇంటీరియర్లో వెళ్ళి చూద్దాము ఏమేమి చేంజెస్ జరిగాయి, అసలు ఏం ఫీచర్స్ ట్యూసాన్ 2022 ఆఫర్ చేస్తుందో. అండ్ ఇప్పుడు మనం రియర్ సీట్లో ఉన్నామండి. సో ఈ కార్లో వెనకాల కూర్చున్నప్పుడు ఫస్ట్ ఏమనిపించింది అంటే నాకు మోస్ట్ స్పేషియస్ ఇన్ ద సెగ్మెంట్ అనిపించిందండి. ఆనెస్ట్లీ చెప్తున్నాను, ఎందుకంటే కోడియాక్ కూడా మనం రివ్యూ చేసాము. ఈ కార్ కోడియాక్తోనే కంపీట్ చేస్తుంది ఒకవేళ మనం చూసుకున్నట్లయితే. ఇట్స్ వెరీ వెరీ కంఫర్టబుల్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు సైడ్లో మనకి లీవర్ ఇచ్చారు. సో ఈ లెవెల్ వరకు మీరు రిక్లైన్ అనేది చేయొచ్చు రియర్ సీట్. నాకు ఇది చాలా బాగా నచ్చింది. వేరే ఏ కార్లో ఈ సెగ్మెంట్లో అయితే ఇంత రిక్లైన్ యాంగిల్ రియర్ సీట్ అయితే ఆఫర్ చేయట్లేదు. ఇది ఒకటి బెటర్ థింగ్ అండి. అండ్ ఇప్పుడు థై సపోర్ట్ గురించి మాట్లాడదాం. మీరు చూడొచ్చు రియర్ సీట్ థై సపోర్ట్ కూడా చాలా బాగుంది. అండ్ మధ్యలో కూర్చునే వాళ్ళు కూడా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. కానీ మధ్యలో మనకి ఆమ్రెస్ట్ కూడా ఉంది, అది కూడా ఒకటి మనం నోటీస్ చేయాలి. హంప్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎక్కువగా అయితే హంప్ ఏం లేదు, బట్ స్టిల్ ఐ విల్ ట్రై టు సిట్. ఒకసారి మీకు చూపిస్తాను హౌ ఇట్ లుక్స్ అండ్ హౌ ఇట్ ఫీల్స్ లైక్. సో నాలా పర్సనాలిటీ ఉన్న వాళ్ళు మధ్యలో కూర్చోవచ్చు. సో లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు ఆబ్వియస్లీ 5 people ఫ్యామిలీతో వెళ్తాం కాబట్టి ఇట్స్ అ కంఫర్టబుల్ ప్లేస్ టు బీ ఇన్. బట్ వెనకాల ఇది ఏదైతే ఉందో మనకి ఆమ్రెస్ట్ ఉంది కదా, అది కొంచెం ఫార్వర్డ్ ఉండడం వల్ల, కొంచెం ముందుకు ఉండడం వల్ల డిస్కంఫర్ట్ అనేది కొంచెం అయితే అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇక్కడ మనకి ట్విన్ కప్ హోల్డర్స్ ఇచ్చారు. అండ్ దీని హైట్ కూడా చాలా బెటర్గా ఇవ్వడం జరిగింది. జనరల్ అయితే మనము ఈ విధంగా ఉంటాం కాబట్టి దెన్ దిస్ ఈస్ ద కంఫర్టబుల్ ప్లేస్ టు బీ ఇన్.
సో మీ బెవరేజెస్ అనేది ఇందులో హోల్డ్ చేయవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ కుషనింగ్ గురించి మాట్లాడుకుంటే సాఫ్ట్గా అయితే ఏమి ఇవ్వలేదండి, కొంచెం మనకి ఫర్మ్ సైడే ఉంది. అండ్ దెన్ బ్యాక్ సపోర్ట్ గురించి మాట్లాడుకుంటే సీట్స్ కొంచెం వెనకాలకి లోపలికి ఉంటాయి. సో కంఫర్టబుల్గా కూర్చున్న ఫీలింగ్ అనేది వస్తుంది. అండ్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ని కూడా మనకి ఆఫర్ చేస్తున్నారు. థర్డ్ ప్యాసింజర్కి కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక లెగ్ రూమ్ గురించి మాట్లాడుకుంటే మీరు చూడొచ్చు, ఈ సీట్ ఆల్మోస్ట్ నేను నా హైట్ కాకుండా ఇంకొంచెం వెనుక ఉంచాను మీకు డెమాన్స్ట్రేట్ చేయడానికి. మోర్ దెన్ యాంపుల్ ఆఫ్ నీ రూమ్ అనేది ఆఫర్ చేశారు. అండ్ హెడ్ రూమ్ కూడా అప్ టు 6 feet అండ్ 6.1 హైట్ ఉన్న వాళ్ళు స్ట్రైట్గా ఈ విధంగా కూర్చుంటే దెన్ దిస్ ఈస్ హౌ ద పొజిషన్ ఈస్. అదర్వైజ్ ఇలా కంఫర్టబుల్గా కూర్చుంటే మాత్రం ఈవెన్ 6.2 or 6.3 ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా కూర్చోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ వాట్ దే ఆర్ ఆఫరింగ్ అంటే ఇక్కడ మనం చూడొచ్చు కనెక్టివిటీ ఫీచర్స్. మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి రెగ్యులర్ USB ఇచ్చారండి. ఈ ప్రైస్ పాయింట్లో మాత్రం టైప్ సి డెఫినెట్గా ఇవ్వాలి. సో ఇది ఒక మిస్ అని చెప్పుకోవచ్చు. దట్ ఇక్కడ మీరు చూసినట్లయితే వీ హ్యావ్ ద ఏసీ వెంట్స్ స్టైలింగ్ కూడా బాగుంది. అండ్ అలాగే మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇందులో అయితే మనకి ఎటువంటి 3 zone కానీ 4 zone కానీ ఏసీ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ ఇక్కడ డోర్ హ్యాండిల్ కూడా చూడొచ్చు. అండ్ హుక్ని కూడా ఆఫర్ చేస్తున్నారు. 2 LED లైట్స్ మనకి రీడింగ్ లైట్స్ అనేది బోత్ ఎండ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఆమ్రెస్ట్ పైన మనం మాట్లాడుకున్నట్లయితే పియానో బ్లాక్ ఫినిషింగ్ ఇన్సర్ట్స్ని ఆఫర్ చేస్తున్నారు. దాంతోపాటు మనకి పవర్ విండో స్విచ్ని ఇవ్వడం జరిగింది. డోర్ హ్యాండిల్ కూడా చాలా స్టైలిష్గా డిజైన్ చేశారు. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఫిట్ అండ్ ఫినిషింగ్తో పాటు మీరు ఒక్కసారి చూడండి క్వాలిటీ ఆఫ్ ద డోర్ మీరు వేసినప్పుడు మీకు తెలిసిపోతుంది. ఇట్ ఈస్ ఎక్సలెంట్ అండి. ట్యూసాన్ హ్యుండాయ్ లైనప్లోనే ది బెస్ట్ బిల్డ్ క్వాలిటీతో వచ్చే కారు ఇది. ఆల్రెడీ నేను చెప్పాను కదా మీకు 5 star రేటెడ్. అండ్ డోర్ పాకెట్స్ పైన ఇక్కడ కూడా మనం ఒక 1/2 liter బాటిల్ని రేర్ వైప్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనకి ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్ బాస్ మోడ్ ఫీచర్ ఈ కార్లో ఇచ్చారండి. ఈ బాస్ మోడ్ ఫీచర్స్ మనము ఆడీలో అండ్ అలాగే మర్సిడీస్ కార్స్లో చూస్తాము. 60 to 70 lakhs ఆ కార్లో. బట్ ఈ కార్లో మనకి ఫస్ట్ సెగ్మెంట్గా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక స్విచ్ అనేది మనకి ప్రొవైడ్ చేశారు. సో ఈ విధంగా ఫ్రంట్ కంప్లీట్గా మనం ఈ సీట్ని వెనకాల కూర్చొని కూడా ఈ బాస్ మోడ్ని మనము యాక్సెస్ అనేది చేయవచ్చు. సో దిస్ ఈజ్ సంథింగ్ వెరీ నైస్ అండ్ ఆల్సో ప్రీమియం ఫీచర్ ఈ కార్లో ఆఫర్ చేశారు. దిస్ ఈస్ ద ప్లేస్ టు బీ మోస్ట్ కంఫర్టబుల్ ఇన్ ద సెగ్మెంట్ అని చెప్పాలి. సో దట్స్ హౌ మనకి రియర్ సీట్ ట్యూసాన్ 2022లో ఆఫర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనము ఫ్రంట్ డాష్ బోర్డ్తో పాటు ఫ్రంట్ ఇంటీరియర్స్ చూద్దామండి. ఆనెస్ట్గా చెప్తున్నా కంప్లీట్గా చేంజ్ చేసేసారని చెప్పాలి. అసలు వేరే లెవెల్ ఆఫ్ ఇంటీరియర్స్ని మనం ఇప్పుడు న్యూ ట్యూసాన్, అసలు ట్యూసాన్ అనే పేరు కాకుండా వేరే నేమ్తో ఈ కార్ లాంచ్ చేసి ఉంటే ఆ రీచబిలిటీ అనేది ఇంకా బెటర్గా ఉంటుండే అనేది నా పర్సనల్ ఒపీనియన్. సో ఫస్ట్ మనం ఇంజన్ ఆన్ చేద్దామండి. దిస్ ఈజ్ వేర్ ద ఇంజన్ స్టార్ట్ బటన్ ఇస్ గివెన్. సో యా, ఇట్స్ ఆల్ డిజిటల్ నౌ. కంప్లీట్ డిజిటల్ యూనిట్స్ని మనకు ఆఫర్ చేస్తున్నారు. డాష్ బోర్డ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు చూడొచ్చు, ఈ డిజైన్ ఏదైతే ఉందో చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. అండ్ సేమ్ కంటిన్యూస్ దిస్ సైడ్. అండ్ మధ్యలో ఈ టచ్ ప్యానల్ ఏదైతే ఉందో ఇది సింగిల్ స్లీక్ టచ్ ప్యాడ్ అనిపిస్తుంది, కానీ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇక్కడ మనం చూస్తే గ్లాస్ బ్లాక్ ఫినిషింగ్తో ఇంటిగ్రేటెడ్గా మనకి టచ్ స్క్రీన్ అనేది కనిపిస్తుంది. లెట్స్ యాక్సెస్. సో ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. నావిగేషన్ అండ్ అలాగే కార్ కనెక్టెడ్ ఎవ్రీ సింగిల్ ఫీచర్ ఈస్ గివెన్. అండ్ ఇది వచ్చేసి మనకి యాపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటోతో సపోర్ట్ చేస్తుంది. ఫస్ట్ మనం రివర్స్ కెమెరాకి సంబంధించి ఒకసారి విజిబిలిటీ ఎలా ఉందో చూద్దాము. అడాప్టివ్ గైడ్లైన్స్ మనకి ఆఫర్ చేస్తున్నారు. 360-degree కెమెరా ఇవ్వడం జరిగింది. సో మీరు చూడవచ్చు ఈ విధంగా జూమ్ కూడా చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ సంథింగ్ లైక్ వెరీ వెరీ నీడెడ్ అండ్ సేఫ్టీ ఫీచర్. ఇందులో సెట్టింగ్స్ని కూడా ఇచ్చారు. సో డిస్టెన్స్ని మనం మాన్యువల్గా కూడా ఇందులో సెట్ చేసుకోవచ్చు. మనకి మాన్యువల్గా ఈ విధంగా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ వెరీ స్లీక్ అండ్ ఆల్సో ఇట్ లుక్స్ వెరీ సింపుల్. అండ్ దాంతోపాటు ఇప్పుడు మనం ఇక్కడ ఈ కింద ప్యానెల్ మాట్లాడుకున్నట్లయితే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఏసీకి సంబంధించిన కంట్రోల్స్ అండి. మీరు చూడొచ్చు 2 zone ఏసీ ఇక్కడ డ్రైవర్ వైపు అండ్ అలాగే కో ప్యాసింజర్ వైపు ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా మళ్ళీ USB 2 ఇచ్చారు, చూస్తున్నారు కదా. టైప్ సి ఇచ్చుంటే నిజంగా చాలా బాగుండేది. ఇన్ఫ్యాక్ట్ ఇట్ షుడ్ బి గివెన్. ఇక్కడ 12 volt మళ్ళీ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు. అండ్ దిస్ ఈజ్ ద ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఇక్కడ నుంచి కూడా మనము కెమెరా యాక్సెస్ అనేది చేయవచ్చు. అండ్ ఇక్కడ పార్కింగ్ బ్రేక్తో పాటు ఆటో హోల్డ్ అండ్ అలాగే హిల్ డిసెంట్ ఫీచర్స్ని ప్రొవైడ్ చేశారు. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే చాలా క్వర్కీగా, ఇన్ఫాక్ట్ చాలా స్టైలిష్గా డిజైన్ చేశారు. ఏంటంటే ఈ డ్రైవ్ మోడ్స్ని మీరు చూడండి. ఇక్కడ నేను డ్రైవ్ మోడ్ సెలెక్ట్ చేస్తుంటాను. స్క్రీన్ పైన ఎంత స్టైలిష్గా మనకి ఇది కనిపిస్తుంది. ఒక్కసారి నేను దీన్ని ఓకే, ఐ థింక్ ఇట్స్ క్లియర్లీ విజిబుల్ నా. ఇక్కడ మీరు చూడొచ్చు డ్రైవ్ మోడ్లో ఈకో, స్మార్ట్, స్పోర్ట్, నార్మల్.
సో ఈ విధంగా మనకి 4 డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి. సో దట్ మైలేజ్ అనేది ఎఫిషియెంట్గా యాజ్ పర్ యువర్ డ్రైవింగ్ మీరు ఇందులో యూస్ చేసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈ పర్టిక్యులర్ కార్లోనే మనకి యూరియా కూడా ఫిల్ చేయాల్సి ఉంటుందండి. డీజిల్తో పాటులో ఇక్కడ చూస్తున్నారు కదా యూరియా లెవెల్ అని. యూరియా లేకపోతే మీరు ఈ కార్ని డ్రైవ్ చేయలేరు, కార్ అనేది ఆఫ్ అయిపోతుంది. అండ్ దిస్ ఇస్ ద ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. ఇట్స్ ఆల్ డిజిటల్ అండి. చూడడానికి చాలా స్టైలిష్గా కనిపిస్తుంది. అడాస్ ఫీచర్స్కి సంబంధించి మనం ఇక్కడ చూస్తున్నాం కదా, లేన్ డిపార్చర్ అండ్ అలాగే ఆల్ సచ్ ఫీచర్స్ అని ఇక్కడ మనకి కంట్రోల్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో ఇవి మనకి అడాస్కి సంబంధించిన ఫీచర్స్. నేను సూన్ ఈ కార్ డ్రైవ్ చేయబోతున్నాను. డ్రైవ్ చేసిన తర్వాత దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు షేర్ చేస్తాను రియల్ టైంలో ఏ విధంగా పనిచేస్తున్నాయని. ఇక్కడ నుంచి మొత్తం అడాస్కి సంబంధించిన ఫీచర్స్ అండ్ ఇక్కడ మనకి టెలిఫోనిక్ కంట్రోల్స్తో పాటు వాయిస్ కమాండ్స్ ఇవ్వడానికి అండ్ అలాగే మోడ్స్, FM మోడ్స్ అండ్ అలాగే మీడియా సోర్స్ అనేది ఇక్కడ చేంజ్ చేయొచ్చు. సో ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ ఏమి ఇవ్వట్లేదు, రౌండ్ ఇన్ స్టీరింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. కాకపోతే ఇట్లా 4 స్పోక్ ట్రీట్మెంట్ అనేది ఆఫర్ చేశారు. సో లెదర్ ట్రీట్మెంట్ అయితే చాలా బాగుంది. హోల్డ్ చేయడానికి కూడా చాలా కాన్ఫిడెంట్ ఎనఫ్గా అనిపిస్తుంది. ఇక్కడ కూడా మనకి ఎలక్ట్రికల్గా అడ్జస్టబుల్ ఇచ్చుంటే చాలా బాగుండేదండి. స్టిల్ మనకి ఇందులో టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ ఇచ్చారు. ద ఓన్లీ రీజన్ నేను ఎందుకు బాగుండేది ఇచ్చుంటే అంటే ద కైండ్ ఆఫ్ ఆన్ రోడ్ ప్రైస్ అరౌండ్ 42 lakhs వరకు వెళ్తుంది. సో ఇలాంటి కొన్ని ఫీచర్స్ అనేది మస్ట్ గివెన్. ఐ మీన్ ఎక్స్పెక్టేషన్ అనేది ఆ విధంగా ఉంటుంది కస్టమర్స్కి. క్యాబిన్ పరంగా మాట్లాడుకుంటే మాత్రం వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు, మెమరీ సీట్స్కి సంబంధించి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూసారా, ఇది నాకు చాలా ప్రీమియంగా అనిపించింది. ఈ విధంగా మనకి మర్సిడీస్లో అండ్ అలాగే ఔడీ కార్స్లో ఈ సైడ్లో మనకి మెమరీ సీట్ ఫంక్షనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కార్లో మనకి వెంటిలేటెడ్ సీట్స్ అండ్ హీటింగ్ సీట్స్ని కూడా ఫ్రంట్లో మనకి ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ సీట్స్ వచ్చేసి ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్, 10 వే ఎలక్ట్రికలీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇట్స్ వెరీ కంఫర్టబుల్. చాలా కంఫర్టబుల్గా మీరు మీకు సంబంధించి సెట్టింగ్స్ని చేసుకోవచ్చు. లేదా మెమరీ సీట్స్ మనకి డ్రైవర్కి ఎలాగో ఇస్తున్నారు, సో డ్రైవర్కి ఒక కన్వీనియంట్ ఫీచర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వైపు మనం చూసుకున్నట్లయితే ఈ వెంటిలేటెడ్ సీట్స్కి సంబంధించిన ఫీచర్స్ అనేది ఇక్కడ ప్లేస్ చేశారు. సో అది నేను మీకు ఇప్పుడు క్లిప్ అనేది యాడ్ చేస్తాను. అండ్ అలాగే అండర్ ఆర్మ్రెస్ట్ కూడా మనకి స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు, బట్ టోటలీ ఓపెన్ అవ్వట్లేదు. ఇక్కడ వరకే దీని యాంగిల్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ గ్లవ్ బాక్స్ దగ్గర కూడా చూద్దాము. గ్లవ్ బాక్స్ డీసెంట్ ఎనఫ్గానే ఉంది, ఎక్కువ పెద్దగా అయితే ఏం లేదు. అండ్ ఒక లైట్ ప్లేస్మెంట్ని కూడా ఆఫర్ చేశారు. దీని కింద మనం చూసుకుంటే ఇక్కడ కూడా మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ని కూడా ఆఫర్ చేశారు. స్టిల్ దెర్ ఈస్ ఏ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. సో కప్ హోల్డర్స్ ఇచ్చారు, ఇక్కడ స్పేస్ ఉంది, ఇక్కడ స్పేస్ ఉంది, గ్లవ్ బాక్స్లో ఉంది. సో స్టోరేజ్ వైజ్ ఎటువంటి ప్రాబ్లం లేదు. డోర్స్ పైన కూడా మనము 2 లీటర్ బాటిల్స్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఏసీ వెంట్స్ గురించి మనం మాట్లాడుకుందామండి. ఇక్కడ చూడొచ్చు మధ్యలో కూడా ప్లేస్ చేశారు, ఇక్కడ సైడ్లో కూడా ప్లేస్ చేయడం జరిగింది. సేమ్ ఇక్కడ కూడా ఇచ్చారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మీరు హోల్స్ చూస్తున్నారు కదా, ఇవి ఏసీ వెంట్స్ అండి. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. అడ్జస్ట్మెంట్స్ అయితే ఎనీవేస్ మనకి ఇక్కడ కూడా ఇచ్చారు, అక్కడ కూడా ఇచ్చారు కాబట్టి దెర్ వోంట్ బి ఎనీ ప్రాబ్లమ్ ఫర్ ఎనీబడి. అండ్ అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు సన్ వైజర్. ఐ థింక్ దేర్ విల్ బి అ లైట్. ఇది ఆటోమేటిక్గా ఇచ్చుంటే బాగుండేది. ద మూమెంట్ వి ఓపెన్ ఆటోమేటిక్ లైట్ ఓపెన్ అయితే బాగుంటుంది. బట్ అగైన్ ఇక్కడ మనము మాన్యువల్లీ యాక్సెస్ చేయాలి. ఇది సార్ట్ చేయాలి డెఫినెట్లీ ఇన్ ద నెక్స్ట్ అప్డేట్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ కూడా మళ్ళీ మనకి 2 లైట్స్ని అయితే ప్రొవైడ్ చేశారు, టోయింగ్కి సంబంధించిన ఫీచర్. అండ్ అలాగే ఇక్కడ నుంచి లైటింగ్స్ అండ్ దాంతోపాటు ఇది వచ్చేసి సన్ రూఫ్కి సంబంధించిన యాక్సెస్. ఒకసారి మనం సన్ రూఫ్ యాక్సెస్ని కూడా ఒకసారి చేద్దాము. సో బ్లైండ్ కూడా ఓపెన్ అయిపోతుంది, పెద్దగా పానోరామిక్ రూఫ్ ఇచ్చారు కాబట్టి. అండ్ ఇంకా వెళ్తుందా? నో, దాట్స్ ఇట్. ఇంతవరకే మనకి రూఫ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది ఇంకొంచెం ఓపెన్ అయితే చాలా బాగుండేది. బట్ వ్యూ మాత్రం లోపల నుంచి చాలా వరకు ప్రీమియంగా కనిపిస్తుంది. నైట్ టైం మీరు డ్రైవ్ చేసుకునేటప్పుడు ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు ఎంజాయబుల్గా అనిపిస్తుంది విత్ ద గుడ్ మ్యూజిక్. సో ఓవరాల్గా ఇంటీరియర్స్ మాత్రం ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగిందండి. దిస్ ఇస్ ఆల్ న్యూ ట్యూసాన్ 2022 ఇంటీరియర్స్. నాకు పర్సనలీ అయితే నిజంగా చాలా బాగా నచ్చాయి. ఇట్స్ అ వర్త్ అప్గ్రేడ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. డిజైన్ పరంగా కానీ లేదా ఇంటీరియర్లో చూసుకున్నా కానీ ఫీచర్స్ వైజ్ కానీ దే హ్యావ్ డన్ సంథింగ్ లైక్ అన్ అప్ మార్కెట్. ఇప్పుడు ఒక నెక్స్ట్ లెవెల్కి ఈ కార్ అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి కూడా చూడండి గైస్, ఒకసారి క్యాబిన్ ఫీల్ ఏ విధంగా ఉందో మీకు అనిపిస్తుంది చాలా క్లియర్గా. అండ్ సీట్స్ కూడా మీరు చూడొచ్చు అసలు ఎంత వైడ్ ఎనఫ్గా ఇచ్చారో. మెయిన్ అటెన్షన్ మీరు ఇక్కడ చూడండి, ఇది చాలా అంటే చాలా స్టైలిష్గా అనిపించిందండి. వేరే ఏ కార్లో నేను ఇలాంటి బిట్స్ సీట్స్ పైన చూడలేదు. ఇది చాలా వరకు నా అటెన్షన్ అయితే గ్రాప్ చేసింది. అండ్ హెడ్ రెస్ట్ కూడా మీరు చూడండి చాలా వైడ్ ఎనఫ్గా పెద్దగా ఇచ్చారు. చాలా విడ్త్ కూడా ఎక్కువగా ఉంది సీట్ది, ఇక్కడ కూడా చూడొచ్చు మీరు. సో నేను కూడా కూర్చున్నాను, కంఫర్టబుల్ ఎనఫ్గా అయితే ఉంది. అండ్ నాలా కాకుండా చాలా హెఫ్టీగా ఉన్న వాళ్ళకి కూడా ఈ సీట్ చాలా కంఫర్ట్ని ఇవ్వబోతుంది. సో నేను ఈ సీట్ యొక్క డిజైన్తో పాటు సీట్ విడ్త్ అనేది నాకు చాలా బాగా నచ్చిందండి. ప్రీవియస్ టూసాన్ కూడా ఇదే విధంగా ఉండేది, కానీ ఎందుకో నాకు ఈ పర్టికులర్ సీట్ డిజైన్ అండ్ అలాగే ఇక్కడ చెప్పాను కదా, దిస్ ఇస్ సంథింగ్ లైక్ నా అటెన్షన్ చాలా బాగా గ్రాప్ చేసింది. సో కంఫర్ట్ వైజ్ కూడా చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ ఐ కెన్ మెన్షన్ దాట్ ఇట్ కుడ్ బి వన్ ఆఫ్ ద లగ్జరియస్ ప్రీమియం ఎస్యూవీ ఎట్ దిస్ ప్రైస్ పాయింట్ అని అయితే మనం చెప్పుకోవచ్చు.
సో గైస్ చూశారు కదా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ట్యూసాన్ 2022. ఆనెస్ట్గా నేను చెప్పాలంటే బిఫోర్ ఈ వీడియో చేసే ముందు నిజంగా చాలా ఎక్కువ పెంచేశారు హ్యుండాయిలో. ట్యూసాన్ 2022 మరీ 42 lakhs వరకు వెళ్తుందా అనిపించింది నాకు. బట్ ద కైండ్ ఆఫ్ మేక్ ఓవర్ ఈ కార్కి సంబంధించి ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ ఫీచర్స్ లైక్ బాస్ మోడ్ అండ్ ADASతో పాటు ఇంటీరియర్లో ఏదైతే న్యూ ఎలిమెంట్స్ యాడ్ చేశారో అండ్ ద కైండ్ ఆఫ్ అ కంఫర్ట్, స్పెసిఫిక్గా ఎక్స్టీరియర్ డిజైన్ మాత్రం నా అటెన్షన్ అయితే చాలా బాగా గ్రాప్ చేసిందండి. ఆబ్వియస్లీ 42 lakhs ఈజ్ సంథింగ్ అ ప్రీమియం అమౌంట్, దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దాట్. బేసిక్ మనకి ఇందులో వచ్చేది రెండు వేరియంట్స్, సో సిగ్నేచర్ అండ్ ప్లాటినా. సో మనం చేసింది టాప్ ఎండ్ 4-wheel drive డీజిల్ వేరియంట్. ప్లాటినా ఫస్ట్ మోడల్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఆన్ రోడ్ 32,80,000 అరౌండ్ ఉంది. అండ్ అలాగే టాప్ ఎండ్ 4-wheel drive డీజిల్ విత్ ఆల్ ADAS ఫీచర్స్ 42,70,000 వరకు వెళ్తుంది. సో ఈ ప్రైస్ డెఫినెట్లీ ఒక హ్యుండాయ్ కార్కి 42 lakhs అని ఫీల్ అయితే మార్కెట్లో ఉందండి. ఆనెస్ట్గా నేను కూడా చెప్తున్నాను. కానీ ఇట్ డజంట్ మీన్ దాట్ యూ కెనాట్ పర్చేస్ విత్ 42 lakhs ఆల్ ద టైమ్. సో జనరేషన్ చేంజ్ అవుతుంది, బిల్డ్ క్వాలిటీ కూడా చేంజ్ అయింది. ఇట్స్ అ 5-star కార్. ఇంటీరియర్ ఫీచర్స్తో పాటు ద కైండ్ ఆఫ్ మేక్ ఓవర్, కార్కి జరిగిన ఆస్థెటిక్ చేంజెస్ కానీ ఇందులో వచ్చే ఫీచర్స్ కానీ ఇట్స్ ఆల్ న్యూ టెక్నాలజీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పర్టికులర్ కార్లో మనకి డీజిల్ వేరియంట్ కూడా అవైలబుల్గా ఉంది, విచ్ ఇస్ సంథింగ్ వీ హ్యావ్ టు కన్సిడర్. అండ్ 4-wheel drive కూడా ఉంది. బట్ డ్రైవింగ్ అయితే నేను ఇప్పటివరకు చేయలేదు. ఈ పర్టికులర్ కార్ ADAS ఫీచర్స్ ఎలా ఫంక్షన్ చేస్తాయి, ఈ కార్ యొక్క కంఫర్ట్ ఏ విధంగా ఉంది డ్రైవింగ్లో కానీ వెనకాల కూర్చున్నప్పుడు కానీ, అవన్నీ నేను నెక్స్ట్ ఈ కార్ని డ్రైవ్ చేసినప్పుడు మీతో షేర్ చేస్తాను. బట్ దీస్ ఆర్ మై ఫస్ట్ ఇంప్రెషన్ టువర్డ్స్ ద వాక్ అరౌండ్. సో ప్రైస్ పాయింట్ పరంగా మీరేమనుకుంటున్నారు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ దాట్ కేస్ డూ నాట్ ఫర్గెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేయండి. నేను మీతో కలుస్తాను మరొక వీడియోలో.